హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో క్యాలీఫ్లవరు కోడిగుడ్లేసి ఇగురు కర్రీ చేసి చూపిస్తున్నాను. ఫ్రై కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మరి మీకు ఎంతమందికి అండి క్యాలీఫ్లవరు గుడ్లేసి చేసుకుని తినటం ఇష్టం? అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో క్యాలీఫ్లవరు కోడిగుడ్లేసి ఫ్రై కర్రీ చేసి చూపించేసాను. మరి మీరు కూడా చూసేస్తారా? మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఇదిగోండి ముందుగా వచ్చేసి స్టవ్ మీద దాక పెట్టుకున్నాను. వెలిగిస్తాను. స్టవ్ వెలిగించాను కదా, ఈ దాక బాగా వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ అండి. క్యాలీఫ్లవర్ తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలకి ఇలా ముక్కలు కట్ చేసుకుని వీటిని శుభ్రంగా గుంజుకోవాలి. మంచినీళ్ళతో 2 సార్లు గుంజినాక వేడి నీళ్ళతో ఒకసారి గుంజాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఆయిల్ ఇందులో వేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు నేను చూపించేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు నేను పసుపు కూడా వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అనమాట. మీరు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇందులో వేసుకోండి. కరివేపాకు అయితే వేయకూడదండి, ఎందుకంటే అది రకమైన స్మెల్ వస్తుంది అనమాట. ముక్కల్ని బాగా వేపుకుని ఒక చిటికెడు ఉప్పు వేస్తాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు సప్పగా ఉండకుండా ఉంటాయి. వేపేసుకున్నాను కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత నేను ఈ గుంజుకుని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేస్తాను ఇందులో. ఇవి క్యాలీఫ్లవర్ ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గేసినవి క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను. మరి ఎంతమందికి అయితే ఇష్టం క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు? మరి మీకు నచ్చినట్లయితే చాలామందికి నచ్చుతుంది, అంటే కూర నచ్చుద్ది, వండుకోవడం రాదు. అప్పుడు నా ఛానల్ చూసి నేర్చుకుని వండుకోండి. కూర అయితే ఇష్టంగానే కోడిగుడ్డు పొరుపులాగా బాగుంటుంది, కానీ వండుకుంటూ రావాలి కదా. ఆ రానప్పుడు మా ఛానల్లో నేను చేసే కర్రీ చూసి వండుకుంటానండి. ఒక చిక్కుడు ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం వేస్తానండి. ఈ కర్రీలోనండి ఉప్పు ఎక్కువ పట్టదు. ఆల్మోస్ట్ మన గుడ్డులో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకుని వేసుకోండి, తగు మాత్రం. ముక్కలు ఇలా తిప్పుతాను. ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఇట్లా మనం ఎగరేసాం అనుకోండి, అడుగు పైకి వస్తాయి, పైకి ఏమో అడుగుకి వెళ్ళిపోతాయి. చక్కగా కర్రీ అంతా కూడా చక్కగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎగరేసుకున్న తర్వాత మూత పెట్టేశాను. ఈ మూత పెట్టడం వల్ల మగ్గుద్ది మనకి. మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అంటే ఉప్పు కారాలు కొంచెం తక్కువ మోతాదులో పడతాయి, ఇందులో చూసుకుని వేసుకోండి. కారం వేసాను కదా, గుడ్లు వేసేటప్పుడు చూపిస్తాను. కారం వేసాను, బాగా తిప్పేసుకుంటున్నాను. కారం వేసుకుని బాగా తిప్పుకున్న తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలన్నమాట. కోడిగుడ్లు కూడా వేసేటప్పుడు మీకు చూపించేనా మరి. ఇంకండి కోడిగుడ్లు, వీటిని బాగా గిలకొట్టుకుని వేసుకోవాలన్నమాట. గుడ్లు వేసాను, వీటిని బాగా తిప్పుతున్నాను. అయితే ఇది ఏం చేస్తానంటే నేను కొంచెం మూత పెట్టేసి మగ్గిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. కొత్తిమీర ఉప్పు కూడా చూసుకుని సాలపోతే ఉప్పు కొత్తిమీర జల్లేటప్పుడు చూపిస్తాను. ఇదిగండి కొత్తిమీర కూడా జల్లేస్తున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు ఫ్రై కర్రీ చేస్తున్నానండి. మరి మీలో ఎంతమందికి అండి ఇష్టం కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి నాకు కొత్తిమీర కూడా జల్లేసానండి. ఇంకా నేను మగ్గిపోయింది కర్రీ, దింపేస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇది కట్టేస్తాను. అయితే ఈరోజు వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి, బాయ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను రేపు.